ప్రస్తుతం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఈరోజు కోర్టుకు హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ముంబైలో తన షూటింగ్లో ఉండడం వల్ల తనకు సంబంధించిన లీగల్ టీం ఈరోజు కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉంది. సో లీగల్ టీం హాజరయ్యి కోర్టులో అల్లు అర్జున్ నెక్స్ట్ హాజరవ్వడానికి ఒక డేట్ కూడా కోరే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా దీని యొక్క పూర్వపరాలు మేము చూసుకుంటే గత 2024 డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో 23 మంది పైన పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అందులో అల్లు అర్జున్ని A11గా చేర్చడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఇంతకు ముందే అల్లు అర్జున్నిగా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం కూడా మేము చూసాం. ఆ కేసుకు సంబంధించి ఈరోజు ఖచ్చితంగా మీరు హాజరు అవ్వాల్సిందే అని నాంపల్లి కోర్టు అయితే చెప్పిన విషయం అయితే చూసాము. కానీ తన షూటింగ్లో ఉండడం మూలంగా కోర్టుకైతే ఈరోజు హాజరు కాలేరని, తనకు సంబంధించిన లీగల్ టీం హాజరవుతుందని మనకు సమాచారం అందుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ తల్లి చనిపోయారో ఆ సంబంధించిన ఒక బిడ్డ, ఎవరైతే తల్లి చనిపోయారో వారికి సంబంధించినటువంటి బిడ్డ శ్రీతేజ్, తను నిజంగా ఆ రోజు తొక్కిసలాట్లో చాలా గాయాల పాలయ్యాడు. ఇప్పుడు కూడా పూర్తిగా కోలుకోలేదు. తనని కూడా ఇటీవల అల్లు అరవింద్ పరామర్శించి తన చదువులకు సంబంధించి కూడా పూర్తిగా నేను హామీ ఇస్తానని కూడా అల్లు అరవింద్ మాటిచ్చి వచ్చిన సంగతి తెలిసిందే.